మటన్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే, కానీ మటన్ లో మేతి యాడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేశారనుకో రెగ్యులర్ మటన్ కర్రీ పక్కా మర్చిపోతారు. ముందుగా పాన్ లో ఆయిల్ పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, చింతం కూర, ఎల్లిపాయలు, ఒట్టిమిర్చి చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పు ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి వేయించుకున్న గసగసాలు, గరం మసాలా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సోలార్ ప్రెషర్ పాన్ లో ఆయిల్ పోసి 2 దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ తో ఉండడం వల్ల హీట్ అంతా పాన్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. చిటికెడు పసుపు, ఫ్రెష్ గా కడుక్కున్న మటన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్ల కారం, టేస్ట్ కి సరిపడ ఉప్పు వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్, కాజు పేస్ట్ వేసి బాగా కలిపి సగం గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. గ్యాస్ అయినా ఇండక్షన్ మీద అయినా ఈజీగా యూజ్ చేయొచ్చు. ముక్కను ఎంత మంచిగా ఉడకనిస్తే మటన్ కర్రీ అంత టేస్టీగా ఉంటది. లాస్ట్ లో కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే మన మేతి మసాలా మటన్ రెడీ. ఫుడ్ కుక్ అయ్యే సర్ఫేస్ కూడా ఫుడ్ సేఫ్ కాబట్టి డైలీ కుకింగ్ కి కూడా చాలా యూస్ఫుల్. మీరు కూడా మేము చెప్పే స్టైల్లో ట్రై చేశారనుకో ఈ సండే ఇలాంటి జబర్దస్త్ మేతి మసాలా మటన్ తినొచ్చు. అలా వేడి వేడి బగారా అన్నంలో ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ముక్క నంచుకొని తింటూ ఉంటది. అసలు సూపర్. అసలు